టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పితుక్కుంటున్నారా? ఎందుకు హెరిటేజ్ లో కూర్చొని పాలు పితుక్కుంటున్నారా లేకంటే ఇంకేడికన్నా పోయినారా అనబోయేటువంటి ముందుగా నువ్వు అన్నావు కాబట్టి దానికి వివరణ ఇచ్చేయబోయే ముందుగా ఆర్కే రోజా గారు, మరి నువ్వు ఈరోజు భారతి గారిని ఇన్వాల్వ్ చేసినావు కాబట్టి మరి భారతి గారు అక్కడ ఉన్నారు, మరి అక్కడ ఉండేటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వాటిని కూడా వాళ్ళు పాటించిన దానికి వాళ్ళు అరాకొర మాట్లాడి ఉండొచ్చు. మరి దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏమన్నా నువ్వు ఈ నారా భువనేశ్వరమ్మ గారిని తీసుకొని వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావా? వాళ్ళు ఏమన్నారు, మన భారతమ్మ దేనికి ఈ విధంగా చేసింది? మరి భారతమ్మ గారు గతంలో కూడా చాలాసార్లు చెప్పినారు ఏమని, నేను బైబిల్ చదువుతానని చెప్పి ఆమె డైరెక్ట్గా చెప్పినారు. ఏ విధంగా చర్చిలకు పోతుందో మనం కల్లారా కూడా చూసినాం. అదే క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతాయో చూసినాం, పులివెందుల్లో ఏ విధంగా చర్చికి పోతారో చూసినాం, అందరూ కూడా చూసినారు. వరే వాళ్ళకి ఇష్టం లేదు కదా, ఇష్టం లేనప్పుడు దేనికి అక్కడికి వచ్చి ఆమె కూర్చోవాలా? వాళ్ళు పూజారులు చెప్పిన దాన్ని దేనికి వీళ్ళు పాటించలేదు. మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగానే కదా ఈ పనులు చేసినారని చెప్పి మాట్లాడుకో ఉంటారు, వివిధ మాధ్యమాల్లో మాట్లాడుంటారు, సోషల్ మీడియాను వేదిక చేసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుచుంటారు. నువ్వు ఈరోజు ఆమెను తీసుకువచ్చినావు, మరి భువనేశ్వరి గారిని పాలు పితుక్కుంటారా ఏమన్నావు అంటే మన మాదిర రోజా ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పేరు పెట్టి అవినీతిగా డబ్బులేమో దొబ్బలా, వాళ్ళేమో కష్టపడి ఆ హెరిటేజ్ సంస్థలో పైకి పోతా ఉన్నారు. కానీ మరి వాళ్ళు పాలు పితుక్కుంటున్నారా? పాలు పితుక్కున్న వాళ్ళకే బ్రహ్మాండంగా అవార్డులు కూడా వచ్చినాయి. ఏదో అంతర్జాతీయంగా కూడా ఏదో అవార్డు కూడా ఇచ్చినారు ఆ సంస్థకు సంబంధించి. మనకేం అవార్డులు ఉన్నాయి? మనకు ఉండేది ఎర్రచందనం అక్రమ రవాణా అవార్డు, అక్రమ గ్రావెల్ తరలింపు అవార్డు, అక్రమంగా ఇసుక తరలింపు అవార్డు, ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయలు అవినీతిగా బెదిరించి వాళ్ళను ప్రలోభపెట్టి ఏదో ఒక రకంగా డబ్బులు దొబ్బినటువంటి అవార్డులు మనకు ఉన్నాయి. మనం మాట్లాడంగా ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు, ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. జగనన్న ఏనాడైనా 5 సంవత్సరాల పాటు ఉన్నాడు అధికారంలో. 5 సంవత్సరాల పాటు ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు దేనికి తిరుమలాగా తీసుకోవాలా దీనికి చెప్పి సావండి, ఎవడైనా సరే మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 5 సంవత్సరాలు ఈరోజు ఉగాది వచ్చిందని చెప్పి జగనన్న భారతమ్మ ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి ఆర్కే రోజా నీకే చెప్తున్నా. మరి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా దంపతులతో కలిసి ఇద్దరు పోయి భార్య భర్త ఇద్దరు పోయి ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి దాఖలాలు ఉంటే చెప్పు. అదేవిధంగా కోదండరామస్వామి ఒంటిమిట్ట ఏనాడైనా సరే ఎందుకు రాలా? దేనికి వచ్చి ఆడ పట్టు వస్త్రాలు సమర్పిలా? ఏమి ఆ రోజు అడిగిపోయినావు? ఆ రోజు దేనికి చెప్పలేకపోయినావు? ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు పెద్ద పుడింగివా? నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మేము హిందువులం అని చెప్పి నమ్మించేటువంటి పనిలో మన జగనన్న మన భారతమ్మ గారు ఉన్నారు అని రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకు అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు పెద్ద పత్తిత్త మాదిరి వచ్చి ఇక్కడ మాట్లాడితే ఎవడు నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. గతంలో ఏ విధంగా తిరుమల కూడా పోకుండా కొంపలో సెట్ వేసుకున్నాడో దేనికి ఆ రోజు మాట్లాడలా? విజయవాడలో ఉండేటువంటి కనకదుర్గమ్మ గుడికి దేనికి పోయి పట్టు వస్త్రాలు సమర్పిలా ఇద్దరు పోయి? దానికి దేనికి ఎందుకు మాట్లాడవు నువ్వు? వాటి గురించి మా హిందువుల గురించి హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఆర్కే రోజా వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చేయొద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అన్ని రోజులు నీయే ఉండవు. ఎందుకు గతంలో ఏనాడు కూడా పట్టు వస్త్రాలు తీసుకొని సమర్పిలా? ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. గతంలో చూసినారు మన అన్న నటన నెలల్లో ముంచి హిందువుల్లోకి మారినాడు. అదేవిధంగా ఈ పీఠాధిపతులు వీళ్ళు కొంతమంది పీఠాధిపతుల పేరుతో బ్లాక్ మనీని మార్చేటువంటి బ్రోకరేజ్ చేసేటువంటి పీఠాధిపతుల దగ్గరికి పోయి ఏ విధంగా చేసినాడో అందరూ చూశారు. ఈరోజు వచ్చినావు నువ్వు చెప్పేదానికా? చెప్పు. మీరు అడుగుతారు కదా మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య
తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? సరే, ఎక్కడికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు సతీమణి ఎక్కడికి వెళ్ళారు అంటున్నావు కదా, నేను చెప్తా ఇను. పవన్ కళ్యాణ్ గారు సతీమణి వాళ్ళ బిడ్డకు ప్రమాదం జరిగినప్పుడు ఆమె బయట దేశస్తురాలు, మన దేశం కూడా కాదు, ఆమె బయట దేశం. ఆమె నా బిడ్డకి ఏం కాకూడదు స్వామి అని చెప్పి వెంకటేశ్వర స్వామిని మొక్కుకొని తలనీలాలు సమర్పించి అన్నప్రసాద కేంద్రాలయాల్లో వెంగమాంబ అన్న సత్రంలో డబ్బులు కూడా ఇచ్చినారు వాళ్ళు. మరి జగనన్న ఎన్నిసార్లు అన్నప్రసాద కేంద్రాలయానికి డబ్బు విరాళంగా ఇచ్చినాడు? మరి ఆమె గుండు కొట్టించుకునింది కదా, తలనీలాలు ఇచ్చింది కదా. తలనీలాలు ఇచ్చిందా లేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? అది నీకు హాల్లా. పవన్ కళ్యాణ్ గారు సతీమణి వాళ్ళ బిడ్డకి ఏం కాకూడదని చెప్పి స్వామివారిని మొక్కొని డిక్లరేషన్ ఇచ్చి ఆయనకి పోయి తలనీలాలు ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు కూడా డొనేట్ చేసి వాళ్ళతో పాటు కలిసి కూర్చొని అక్కడ అన్నప్రసాదం స్వీకరించి ఆ తర్వాత పోయింది. మా నాన్న ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చుంటాడా? చెప్పు దీనికి సమాధానం. ఈరోజు నారా లోకేష్ గారి తనయుడు ఆ పిల్లవాడు పుట్టినరోజు అని చెప్పి పోయినారు కొండ మీదకి. ఈరోజు అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు ఇచ్చినారు. మరి మనోళ్ళు ఎన్నిసార్లు ఇచ్చుంటారు? ఏడైనా సరే పేదవాడు పట్టుమని 5 ఏళ్ళు నోట్లే 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఇచ్చేది కూడా తీసి దొబ్బినటువంటి మనం ఇవన్నీ చేయాలంటే మన వల్ల అవుతుందా? పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద గౌరవం ఉన్నది, భక్తి ఉన్నదని రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. అదేవిధంగా ఆమె బయట దేశస్తురాలైనా ఆమె కూడా ఏ విధంగా మన దేవుళ్ళు నమ్ముతాదో తెలుసు. నమ్మి ఏ విధంగా తలనీలాలు ఇచ్చిందో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూసినారు. ఏ విధంగా అన్నప్రసాద కేంద్రాలయానికి డబ్బులు విరాళంగా ఇచ్చినారో అందరూ చూసినారు. ఇట్లాంటి బోకు మాటలు, నీ అటాటి పనికి మాలిన మాట్లాడేటువంటి డెకాయిట్లను ఎవరు నమ్మరు. ఆర్కే రోజా ఎవరు నమ్మరు. నువ్వేదో కుక్క మరిగింటి మరుగుతున్నావు, అర్థమవుతుందా? మేము దాన్ని ఎత్తిపోసుకోలేక మేము చస్తున్నాం. అది మా ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలి కాబట్టి. ఏదైనా కూడా నీలాంటి ఫకీర్లు, నీలాంటి పాలేరులు వచ్చి ఎన్ని మాట్లాడినా మేము ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేయాలి కదా. దాన్ని ఖచ్చితంగా మనం తిప్పి కొట్టాలా. ఏం చేస్తావు? ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మన భారతమ్మ గారు, మన జగనన్న గారు ఇద్దరూ దేనికి పోయి పట్టు వస్త్రాలు సమర్పించలేదనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన జగనన్న ఏనాడైనా సరే అన్నప్రసాద కేంద్రాలయానికి పోయి అక్కడ డబ్బులు విరాళంగా ఇచ్చి, మరి మన జగనన్న కూడా 2 బిడ్డలు ఉన్నారు కదా, ఆడబిడ్డలు. మరి నేను ఇవన్నీ మాట్లాడడం అంటే కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి కొంతమంది పోరబోగులకు చెప్తా ఉండా. మరి జగనన్నకు 2 బిడ్డలు ఉన్నారు కదా, మరి ఆ బిడ్డలు పుట్టినరోజులకు కానీ లేకంటే ఇంకోటి కానీ ఏనాడైనా సరే అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు దేనికి? ఇలా హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందువుల ఆచారాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు రా బయటికి, దీనికి సమాధానం చెప్పు. ఇంకొకసారి ఆర్కే రోజా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా ఓకే, బాగానే ఉండదు. మనం అన్నను ఏ విధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలా, ఏం చేయాలనే దాని మీద మాట్లాడు. హిందువుల మీద, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు వ్యాఖ్యలు చేయొద్దు. ఈరోజు మన భారతమ్మ గారు, మన జగనన్న గారు ఉగాదికి వచ్చినారు, మాట్లాడినారు, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఇతరుల వాళ్ళను దేనికి రాలేదంటే వాళ్ళు బ్రహ్మాండంగా పట్టు వస్త్రాలు సమర్పించినారు, వాళ్ళు తలనీలాలు ఇచ్చినారు, అన్నప్రసాద కేంద్రాలయాలకు పోయి భోజనాలు చేశారు, వాళ్ళతో పాటు అక్కడ ఉండేటువంటి భక్తులతో పాటు కలిసి కూర్చొని తిన్నారు. మనం దేనికి పోలేదంటే తల ఎక్కడ పెట్టుకోవాలనో అర్థమవుతుందా నీకు? సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజానికం మనం ఏది చెప్తే అదే నమ్ముతారులే, మనల్ని మనం ఇంకా ఎన్నైనా ఆటలు ఆడవచ్చులే, మనకి ఏమి ఇబ్బంది లేదులే అనుకుంటే మనం పప్పులో కాలేసిట్టే. ఇకనైనా సరే ఇక కొంచెం తగ్గించి మాట్లాడేటువంటి మాటలు, ఏదైనా మనం ఏదో మాట్లాడాలని వచ్చినా మాట్లాడు, అంతవరకే. మన అన్న మన వదిన బ్రహ్మాండంగా ఉన్నారు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఉగాది రోజు చూసినాం కదా అందరం ఏ విధంగా అక్కడ ఉండేటువంటి పండితులు చెప్పినటువంటి ఆచారాలను కూడా వాళ్ళు ఏ విధంగా తిరస్కరించినారో చూసినారు రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ కూడా. నువ్వేమి ఈరోజు బోకు మాటలు మాట్లాడతాను, నువ్వేమి రావలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మనం అన్నను ప్రధానం చేసేదాకా మన ఈ పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.